తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగా నేడు హైదరాబాద్ కు ఆమె రానున్నారు. ఇప్పటికే ఏపీలోని తిరుచనూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు రాష్ట్రపతి. గత రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేశారు. నేడు ఉదయం 9:30 తిరుమలలోని శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు పయనమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో 2 రోజులు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:20 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రాజ్భవన్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళ్యాణ మహోత్సవం 2025 ను ఆమె ప్రారంభిస్తారు. రేపు ఉదయం 9:15 బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పుట్టపర్తిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.